రెండు తరగతుల మనుషులు లేదా రెండు రకాల మనుషులు ఉన్నారు క్రైస్తవుల్లో. ఉన్నాయి కొంతమంది కాస్త ఆలోచించి అన్ని పరిశీలించి బైబిల్ని ఎరిగి మాట్లాడేవాళ్ళు, కొంతమంది వాళ్ళ పిచ్చి బుర్రకు తోచినట్టు మాట్లాడే పరిసయ్య జాతి ఒక జాతి ఉంది క్రైస్తవ్యంలోనే. వాడికి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ఏం లేదు, ముందు వెనక ఆలోచించడు, టపీమని ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి వెల్లడి చేస్తాడు. ఆలోచన లేకుండా వివేచన లేకుండా నోరు తెరిస్తే వాడు మూర్ఖుడుగా పరిగణించబడతాడు, అవమానం పాలవుతాడు. ఎప్పుడైనా నోరు తెరిస్తే, క్రైస్తవులంగా మనం నోరు తెరిస్తే చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి, వివేచనతో కూడా ఉండాలి. ఏదన్నా మాట మాట్లాడితే ఒకడన్నాడు, దానియేలు గ్రంథంలో ఇలా ఉంది కదా, దేవుడు భూలోకంలోని రాజులను నియమించేవాడు దేవుడు కదా, దేవుడు భూలోకంలో రాజుల్ని డిసైడ్ చేస్తాడు, ఎవరికి సింహాసనం ఇవ్వాలో, ఎవరికి ప్రభుత్వాన్ని అప్పగించాలో ఇదంతా దేవుడే తన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరిని రాజుని చేయాలనుకుంటే వాడిని చేస్తాడు, ఎవరిని సింహాసనం దించాలంటే వాడిని దించుతాడు అనే మాట దానియేలులో ఉంది. కాబట్టి మరి దేవుడే అధికారులను నియమిస్తున్నప్పుడు, రాజులను నియమిస్తున్నప్పుడు, మంత్రులను నియమిస్తున్నప్పుడు ఆలోచించి ఓటు చేయండి, వివేచించండి, పరిశీలించండి, ఎవరెవరు ఏమేం చేశారో, ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆలోచించి మీరు ఓటు వేయండి అని ఇవన్నీ చెప్పటం ఎందుకు? అర్థమైందా? ఇవన్నీ చెప్పనవసరం లేదు కదా. ఆలోచించి మనం ఓటు చేస్తే మనం అని డిసైడ్ చేసేది మనమా? డిసైడ్ చేసేది మంత్రుల్ని, అధికారుల్ని, రాజుల్ని మనమా డిసైడ్ చేసేది? దేవుడా? దేవుడైనప్పటికీ మనం ఎందుకు ఆలోచించాలి, మనం ఎందుకు పరిశీలించుకొని ఓటేయాలి, ఇలా చెయ్యమని మీరెందుకు చెప్పాలి అని ఒకడు అంటాడు. వాడిని పిచ్చోడు అందామా, మంచోడు అందామా? ఇలా అనుకునేవాడిని పిచ్చోడు అందామా, సోదోడు అందామా, మంచోడు అందామా? అంటే శాలేమన్నను ఎవరో ఏదో అనుంటారని అనుకుంటారేమో, నన్ను ఎవరు అనలా, ఏం దేవుని కృప వల్ల. సరే, ఇంకొకళ్ళని అన్నారనుకోండి, మరొకళ్ళని అన్నారనుకోండి, వాళ్ళనైనా సరే నేను అడుగుతున్నా, మరి దేవుడే భూమి మీద రాజుల్ని, మంత్రుల్ని, అధికారుల్ని డిసైడ్ చేస్తున్నాడని ఉంది కదా, ఇక మనం ఓటేయటం ఎందుకు? నోట్ దిస్ పాయింట్. మనం ఇక ఓటేయటం ఎందుకు? అవసరం లేదుగా. మనం ఓటు వేయకపోయినా దేవుడు డిసైడ్ చేసుకుంటాడుగా. కుదిరిద్దా అట్లా? దేవుడు భూమి మీద ప్రభుత్వములు నియమిస్తున్నాడు, రాజుల్ని, అధికారులను ఏర్పరుస్తున్నాడు, మంత్రులను ఏర్పరుస్తున్నాడు, కాదని నేను అనట్లా. అయితే దేవుడు డిసైడ్ చేసేటప్పుడు భూమి మీద ఉన్న మనుషుల ఎంపికకు కూడా విలువిచ్చాడని మర్చిపోకూడదు. కొడితే గట్టిగా. భూమి మీద మనుషుల ఎంపిక అంటే ఎట్లనో తెలుసా? మనుషులే కోరుకుని, మనుషులే స్వాగతించి, మనుషులే స్పందించిన దానికి దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడని మీరు ఎరుగుదురా? కానీ దానికి కూడా బైబిల్లో నిరూపణ ఉంది. భూరాజుల్ని, మంత్రుల్ని దేవుడే డిసైడ్ చేస్తాడు, అయితే అందులో మానవుడి యొక్క ఆలోచన కూడా విలువనిస్తాడు అనే మాట మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మన ఆలోచనతో, మన ఇష్టాలతో, మన ఎంపికలతో దేవునికి సంబంధం లేదనుకో, అప్పుడు దేవుడు మన స్వేచ్ఛను అడ్డగించినట్టు అయింది. ఇక మనకు స్వేచ్ఛ లేనట్టు అయింది, ఇక మన ఎంపికకు విలువ లేనట్టు అయింది. అవునా కాదా? మన ఎంపికకు విలువ ఇవ్వాలంటే మన ఆలోచనలు కూడా దేవుడు గమనించాలి. దీనికి నిరూపణగా సమూయేలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న రోజుల్లో వాళ్ళందరూ కలిసి ఒకసారి సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యా, నువ్వు పెద్దవాడివి అయిపోతున్నావు, నీ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు నీ అంత నీతిమంతులు కాదు,
నీలాగా వాళ్ళు యథార్థ హృదయం కలిగి లేరు. కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మిగిలిన లోకాల్లో ప్రజలకు రాజులు ఉన్నారు, మాకు మాత్రం న్యాయాధిపతులు ఉన్నారు కానీ రాజులు లేరు. కనుక దయచేసి మా కోసం ఒక రాజును నియమించండి అని వాళ్ళు కోరుకున్నారు. రాజును నియమించమని వాళ్ళు కోరినప్పుడు దేవుడు వాళ్ళ కోరికను తీర్చాడా లేదా? సమూయేలునే ఉంచాడా, సౌలుని ఏర్పరిచాడా? ఏమని చెప్పి ఏర్పరిచాడో తెలుసా? ఈ ప్రజలు సమూయేలుని న్యాయాధిపతిగా అడ్డం పెట్టి వీళ్ళని నేనే పరిపాలిస్తున్నా. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలును ఏలతంది ఎవరో తెలుసా? ఒక శరీర సంబంధమైన మనుషుడైన రాజు కాదు, దేవుడే పరిపాలిస్తున్నాడు. సమూయేలు నాయకత్వం అంటే ఏంటో తెలుసా? సాక్షాత్తు దేవుని నాయకత్వం. ఎందుకంటే అతడు ప్రవక్త అయి ఉండెను. ప్రవక్త ప్రజల నేలటము అంటే దేవుడు పరిపాలించటమే. కానీ మనుషుల ఎంపిక ఎలాగుంది? మాకు నువ్వు కాదు, నీ పిల్లలు కాదు, మా కోసం మనుషుడైన ఒక రాజుని ఏర్పరచమన్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ కోరిక తీరుస్తున్నానా? మీ పిచ్చి వదిలిస్తా, ఎలా వదిలించాలో అలా వదిలిస్తా, మీకు తగ్గోడిని ఏర్పాటు చేస్తానని వాళ్ళు కోరిన కోరిక మేరకు సమూయేలుని పక్కన పెట్టి, సమూయేలు సంతతిని కూడా పక్కన పెట్టి, ఇశ్రాయేలు బెన్యామీను గోత్రంలో నుంచి సౌలుని, కీషు కుమారుడైన సౌలుని వాళ్ళకి రాజుగా నియమించాడు. ఇక్కడ దేవుడు ప్రజల అభిప్రాయానికి, ప్రజల ఎంపికకి అవకాశం ఇచ్చాడా లేదా? న్యాయాధిపతిగా మాకు సమూయేలు కాదు, మాకు రాజు కావాలని వాళ్ళు కోరితే దేవుడు వాళ్ళ ఆలోచనకు సపోర్ట్ చేశాడు. అలాగే కొన్నిసార్లు వాళ్ళు మూర్ఖపు చేష్టలు చేసినప్పుడు కొంతమంది అన్యరాజుల చేతికి వీళ్ళని అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవ వ్యతిరేకమైనటువంటి అన్యుల యొక్క కార్యక్రమాల్లోకి వాళ్ళు పాలు పంపులు పొందేసరికి, అట్లయితే వాళ్ళకే దాసులుగా పొండి అని అన్య రాజుల చేతికి ఇశ్రాయేలును అప్పగించిన చరిత్ర మస్తు సార్లు మనం చూడొచ్చు. నేను చెప్పింది ఏమన్నా మర్మమా? స్పష్టంగానే ఉందా? స్పష్టంగా ఉందా లేదా? ఎంతమందికి అర్థమైంది? అంటే టోటల్గా దేవుడు మన ఎంపికకు విలువిస్తాడా, ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు, ఇచ్చాడు కూడా. ఎప్పటి నుంచి ఇచ్చాడో తెలుసా? ఆది కాండము ఆదాము హవ్వల్ని నిర్మించినప్పుడే, ఆ మొట్టమొదటి దినాల్లోనే మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు కొన్ని సంవత్సరాలు కనపడ్డాడు ఆదాము హవ్వలకి. తర్వాత సైతానును కూడా సర్పరూపంలో రప్పించాడు తోటలోకి. ఒక పక్క దేవుడు, మరో పక్క సర్పరూపంలో ఉన్న సాతాను, ఇద్దరు అందుబాటులోకి వచ్చారు. ఇక్కడ ఎంపిక ఎవరిది? దేవుడిదా, మనుషుడిదా? జీవవృక్ష ఫలం చెట్టు ఉంది, జీవఫలం ఆ వృక్షం ఉంది, మంచి చెడుతో తెలియనిచ్చే వృక్షం ఉంది, రెండు అక్కడే ఉన్నాయి. ఎంపిక ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఎంపిక చేశాడా, మానవుడికి ఇచ్చాడా? అదండి ఇప్పుడు చెప్పండి, మన ఎంపికకు విలువ లేదు, మనం ఆలోచించి ఓటేయాల్సిన అవసరం లేదు, ఉందా లేదా? మరి ఈ ఆశోదోళ్ళు ఏడ తయారయ్యారండి? ఆశోదోళ్ళు తయారయ్యారేందండి క్రైస్తవ్యంలో? అటు ఇటు కాని రకాలు తయారయ్యారేందండి? నాకు అర్థం కాదు. వీడికి వాక్యం వాళ్ళకి తెలియదు. తెలిసినోడు ఇది కాదురా, ఇది దారి అని చెబితే కూడా వీడు వెనకపోగా తిరుగుబాటు చేసి మాట్లాడతాడు. ఈ దరిద్రులు ఎప్పుడు బాగుపడతారు? మానవులతో నిమిత్తం లేకుండా అన్ని దేవుడే డిసైడ్ చేస్తే దేవుడు నియంత అవుతాడు తప్ప ప్రేమమూర్తి గాడు. దేవుడు ప్రేమామయుడండి. తనకెంత స్వేచ్ఛ ఉందో తన పోలికగా పుట్టిన మానవుడికి కూడా అంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. కాబట్టే మానవుడు సాతాను ఎంపిక చేసుకున్నాడు, సాతానుకు తన దాసుడిగా అప్పచెప్పుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మానవుడే దేవా నువ్వు రావా అంటే తప్ప ఆయన కదలటానికి లేదు.
మన ఎంపికకు, మన నిర్ణయానికి అవకాశం ఇచ్చాడు. అందుకే హవ్వపై పండు కోసుకుంటుంటే, ఏయ్ పనికి మళ్ళీ నన్ను ఏం చేస్తున్నావు, నేనేం చెప్పాను అల్లా కోసుకొని తిని పాపం చేసినాక రాకపోతే ఆ పండు దగ్గరికి పిచ్చిది పోయేటప్పుడు కేకేయద్దు రేయ్ అని. ఏమయ్యా నీకు తెలియదా, నీకు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడివి, అంతటా నేను ఉన్నవాడిని అన్నావు, సర్వాంతర్యామన్నావు, ఏమో పండు కోసుకొని తింటున్నప్పుడు నీకు తెలీదు? పిచ్చిదానా, దరిద్రం తెచ్చి పెడతావు నా బిడ్డలందరికీ, పనికి మాలిందన్నా, ఏంది అది కోసుకుంటున్నావు? అడుగు అవతల పక్క చెట్టును చూడు, ఆ జీవవృక్షం, అక్కడ పోయి ఆ కాయలు కోసుకొని తిను అని చెప్పొచ్చుగా. చెప్పాడా? చెప్పలా. చెబితే వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు తగిలినట్టు అయింది. అందుకే ఒక హెచ్చరిక చేసి వదిలాడు, ఆ పండు తినమున నిశ్చయముగా నీవు సత్యదవాదం జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. వాళ్ళ స్వేచ్ఛను అడ్డగించాల మహానుభావుడు. దేవుడు నియంత కాదు, దేవుడు నియంత కాదు, దేవుడు ప్రేమామయుడు. మనకున్నటువంటి ఆలోచనను కూడా గౌరవించేటువంటి నీతిమంతుడు ఆయన. మన ఎంపికకు కూడా విలువిస్తాడు. ఒకవేళ మనకిచ్చిన అవకాశాన్ని, ఎంపిక చేసుకునే ఛాన్స్ను మనకిస్తే దాన్ని బట్టి మనం తిక్కల చేష్టాలు చేసి దరిద్రాన్ని తెచ్చుకుంటే, ప్రేమను బట్టి ఆ దరిద్రాన్ని కూడా మళ్ళీ మనకు ప్లస్గా మార్చేంత మంచి హృదయం కలిగిన వాడు ఆయన. కూడా గట్టి కూడా ఆయన మయంపరచు. మనం తెచ్చుకున్న దరిద్రాన్ని కూడా మళ్ళీ మనకు ప్లస్గా మార్చి మనల్ని ఆశీర్వదించే తండ్రి ఆయన. పండు తిన్నారు, ఇద్దరు కోసుకొని తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళని ఉంచాడా, పంపించాడా బయటికి? ఎందుకు పంపించాడో తెలుసా? వాళ్ళు కానీ ఇంకా తోటలోనే ఉంటే, ఈ పాపం చేసి ఈ మంచి చెడులో తెలివినిచ్చే పండు తిన్నారు కదా, ఆజ్ఞ మీరి పాపం చేశారు కదా, ఈ పాప శరీరాలు ఇప్పుడు ఆ శరీరాల్లో ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరాలు పోయి ఆ జీవవృక్ష ఫలం కోసుకొని తిన్నారనుకో, ఇక పాపులుగానే నిత్యత్వం అంతా బతకాలి. అంటే పాప ఫలితం నానా రకాల శ్రమలు, వేదనలు, జబ్బులు, బాధలు, ఏడుపు, దుఃఖం, యావత్తు దరిద్రం పాపంలో ఉంది. ఆ పాప శరీరంతో ఇప్పుడు పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తింటే సావరో, నిరంతరం బతికే ఉంటారు, కానీ శాపాలు అనుభవిస్తూ బతుకుతారు. అందుకని అది కోసుకొని తినకుండా వాళ్ళని అర్జెంటుగా ముందు బయటికి వెళ్ళగొట్టాడు. బయటికి వెళ్ళగొట్టి ఆ చెట్టు దగ్గరికి రాకుండా ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు, కెరూబులను కాపలా పెట్టాడు. ఎందుకు? తింటే పాపులుగానే నిరంతరం బతుకుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఆ పాప శరీరాలు మరణించాలి, మరణించి మహిమ శరీరాలు రావాలి. ఆ మహిమ శరీరాలు నిరంతరం నాతో ఉండునట్లు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కుమారుడి యజ్ఞం జరగాలి. ఇప్పుడు ఈ పాప శరీరాలు మహిమ శరీరాలుగా మారి దేవుని దగ్గర ఉండాలంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుడి రక్తాన్ని చూపించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు మళ్ళీ మనకి మహిమ శరీరాలు ఇచ్చి ఈ మహిమ శరీరాలతో నిరంతరం ఆయన దగ్గర ఉంచుకోవడానికి ప్లాన్ చేశాడు. అది ఇప్పుడు స్కెచ్. అది ఇన్ని బాధలు ఎందుకయా నీకు పెద్ద ఆయన? అసలు ఇన్ని బాధలు ఎందుకు? ఆమె పోయి ఆ పండు కోసుకోవడానికి విన్నాడు, రేయ్ అంటే బాదు. ఇప్పుడు సౌండ్ని మీరు ఏమైనా అదురుకున్నట్టు అదురుకొని వెనక బరిగెత్తేదిగా అన్నాడా? శుభ్రంగా తింటమే కాదు, ఆమె తింటమే కాదు, వాళ్ళ ఆయన కూడా ఇచ్చి ఇస్తుందా లేదా, ఆయన తింటాడా లేదా, అన్నీ చూస్తున్నాడు అక్కడ. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆదికాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు దేవుడు మానవులకు స్వేచ్ఛనిచ్చి వారి ఎంపికలకు కూడా అవకాశం ఇచ్చాడు. అబ్రహాము, లోతేమో సొదొమను ఆశించి ఎంపిక చేసుకున్నాడు. అబ్రహామేమో దేవుడు చెప్పిన క్రమంలో నిలబడిపోయాడు. అబ్రహాం కనాన్లో ఉన్నాడు, లోతేమో సొదొమలు తట్టుపోయాడు. ఎంపిక, నిర్ణయం. మన నిర్ణయాలని, మన ఎంపికల్ని దేవుడు అడ్డగించడు. ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, దేవా నేనేదో పెద్ద తెలివిగలదాన్ని బిల్డప్పే కానీ ఇక్కడ బుస్సు ఏం లేదు, మందంతా సోదేవారం తండ్రి, నాదంతా సోదేవారం, ఓసారి మూర్ఖంగా పెడగా ఇట్ట పోతా ఉంటాను, పెడగా
లాగా ఒకటి పీకు. ఎందుకంటే నా మీద పూర్తి హక్కు, బాధ్యత, పెత్తనం నీకు అప్పచెప్పుకుంటున్నా. మొండి కోడెదూడలాగా ఎగురుకుంటా పెడగా పోతుంటా లాగి పీకి ఒకటి దారిలో పెట్టయ్యా. తెలిసి కొన్నిసార్లు గుడ్డి చేష్టాలు చేయబోతా, గుడ్డితనంగా అడుగులు వేయబోతా. తిక్కల తెలివి నా సరైనది కాదు. కాబట్టి నేను రోజు నీకు అప్పచెప్పుకుంటున్నా. నా చిత్తము కాదు నీ చిత్తమే నా ఎడల జరుగుగాక అని అప్పచెప్పుకుంటే, అలా అని ప్రార్థన చేస్తే, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకుంటే అప్పుడు బ్యాలెన్స్ చేస్తాడు. అప్పుడు నువ్వు అడగడానికి లేదు. ప్రభా నేను అలా అనుకుంటే ఇలా చేసావు, ఏంటంటే నువ్వేగా నీ చిత్తం చొప్పున నడిపించమన్నావు, నోరుమయ్య అంటాడు. ఏమన్నా అర్థమైందా? మనకై మనం అప్పచెప్పుకో, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకోవాలయ్యా. ఈరోజు స్టార్ట్ అవుతుంది నాకు, ఏం చేస్తానో, ఎటు పోతానో, ఏడబోయి పడతానో నాదంతా సోది తెలివి. కాబట్టి ఇక నా ఆలోచన కాదయ్యా, నా ఎంపికలు కాదు. ఇప్పటిదాకా నా ఎంపికలు చేసి నా బతికెట్ట తగలబడింది. ఇక నా ఎంపిక కాదు నాయన, నీ చిత్తమే. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది కీడో నీకు తెలుసు. కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు తన చిత్తమును తండ్రి చేతికి అప్పజెప్పినట్టు మనం కూడా అప్పజెప్పుకుంటే యేసయ్యను తండ్రి నడిపించినట్టు మనల్ని కూడా నడిపిస్తాడు. ఇక్కడ మన ఎంపికకు దేవుడు విలువిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. మన ఎంపికకు, మన ఆలోచనకు, మన అభిప్రాయాలకు దేవుడు విలువిస్తున్నాడని మర్చిపోవద్దు. వాటిని గౌరవిస్తున్నాడని మర్చిపోవద్దు. దీన్ని బట్టి ఇక రాజుల్ని, మంత్రుల్ని, అధికారుల్ని ఎన్నుకునే విషయంలో కూడా మరి ఇంకా భారతదేశ చట్టం వచ్చేటప్పటికి ఇంకా మనకి ఇంకా ఎట్లుందో తెలుసా? ఇక్కడైతే ప్రజాస్వామ్యం, ప్రజలే స్వామి. ప్రజాస్వామ్యం అంటే అది, ప్రజలే రాజు. కాబట్టి మనకు రాజులు లేరు, అంతా మంత్రులే. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా సరే అందరూ మంత్రులే. చూడండి, మనకు రాజు లేడు చూడండి. మరి రాజు ఎవరు? అందరూ మంత్రులే. రాజు ఏరి అంటే ప్రజలే రాజు. ఇండియా చట్టం, ఇండియా గవర్నమెంట్ అది, ఇండియా పరిపాలన విధానం అది. ఇక్కడ ప్రజలే ఎంపిక చేసుకుంటారు మంత్రుల్ని. అంటే ప్రజ రాజు ఓట్తో, ఏయ్ నువ్వు మంత్రివి, నాకు నువ్వు మంత్రివి, నువ్వు మంత్రివి, నువ్వు మంత్రివి. మరి మంత్రులందరూ కూడా, అధికారులందరూ కూడా మనకు సర్వెంట్స్. అందరూ నోరు తెరిచి చెప్పండి. మనం ఎన్నుకుంటున్న వారందరూ కూడా ఎవరు మనకి? సర్వెంట్స్. అంటే సేవకులు. మరి రాజు ఎవరు? కామన్ మ్యాన్, సామాన్యుడు రాజు. మనమే రాజు. రేపు 13వ తారీఖు హక్కు ఇస్తాం, డిసైడ్ చేస్తాం అన్నమాట. ఇదిగో 5 ఏళ్ళు నువ్వు మాకు సర్వీస్ చేయి, ఇదిగో నేను ఎన్నుకుంటున్నావు. ఒక 5 years మళ్ళా మాకు, ఇప్పటిదాకా నువ్వు సర్వీస్ చేసావు, లేకపోతే ఇదిగో ఫలానోళ్ళు చేశారు, ఇదిగో మళ్ళా మేము ఎన్నుకుంటున్నాం ఓటింగ్ ద్వారా. ఇప్పటిదాకా సంవత్సరాలుగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నుకుంటున్నాం. మళ్ళా ఒకసారి మనం ఎన్నుకున్న వారికి పెత్తనం ఇస్తాం, పట్టం కడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి డిసైడ్ చేసేది దేవుడే, కానీ ఇక్కడ మనుష్య అభిప్రాయంతో కూడా దేవుడు ఏకీభవిస్తాడు. కోరి దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటానంటే ఏమనడు, తెచ్చుకో, అనుభవించు నీ కర్మ అంటాడు. అందుకే సభాముఖంగా ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త. రేపు 13వ తారీఖు, దాని ముందు రోజు కూడా ఒక ఆదివారం వచ్చింది మనకి, అప్పుడు కూడా హెచ్చరిక చేస్తా. ఓటేసేటప్పుడు అభిమానాలని, కులాభిమానాలని, వ్యక్తిగత అభిమానాలని ఇవన్నిటినీ పక్కన పెట్టి ఒక మతానికి కొమ్ము కాసేటువంటి వ్యక్తులకు గాక, పచ్చిగా చెప్తున్నా, ఒక మతానికి కొమ్ము కాసే వ్యక్తులకు గాక, అన్ని మతముల వారిని సామరస్యతతో, సదభిప్రాయంతో, సద్భావంతో ప్రేమించి సరిగా పరిపాలించగల నాయకులకు సపోర్ట్ చేయండి.
ఇంకేం చెప్పాలి? ఇందులో మళ్ళీ నువ్వు ఫలానా వాళ్ళకి ఏమన్నావు, ఫలానా వాళ్ళకి ఏమనంటే ముఖం చట్నీ అయిపోయింది. ఎవడన్నా సరే ముఖం ఏమైద్ది? శాలేమన్న ఇటు దీపాడు చెయ్యి, ఇటు దీపాడు, అట్టన్నాడు ఇట్టన్నాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నీకు తలకాయ ఉంది, అందులో బ్రెయిన్ ఉంది, పబ్లిక్లో జరుగుతుంది ఏందో నీకు కనపడుతుంది కనుక కాస్త మైండ్ వాడి ప్రార్థన చేసుకొని దైవ ప్రేరేపణతో వెళ్ళి ఓటు చేయి. మనం ఎన్నుకునే నాయకులు ఎలా ఉండాలంటే, మెయిన్ మనం విశ్వాసులం కాబట్టి మన భక్తికి, మన గౌరవనీయతకి, మన నెమ్మదికి ఆటంకం కల్పించని వాళ్ళై ఉండాలి. అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మన డెసిషన్ కూడా ఉంది, మన నిర్ణయం కూడా ఉంది. మనకు అన్యాయం జరుగుతుందనుకో, మనం ఎవడు పట్టించుకోవట్లేదు అనుకో, అవసరమైతే మనం కూడా పోటీ చేయాల్సి వచ్చింది. తప్పదు. మరి క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏం చేయాలా? అవసరమైతే క్రైస్తవుడే పరిపాలనలోనికి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయాలి. ఇంత స్వేచ్ఛ ఉంది. దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు అండ్ రాజు అని మర్చిపోవద్దు. రాజు అంటే పరిపాలించాడు. ఈ అతివాదులు కొంతమంది బయలుదేరారు, క్రైస్తవ్యులు అతివాదులు. వాడికి తెలియదు, వాక్యం తెలియదు, సావదు, నోరుంది, లట వాగుతూ ఉంటాడు. ఇట్లాంటి పిచ్చోళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక మాట మాట్లాడితే నోరు తెరిచి అది లేఖనం సపోర్ట్ చేయాలా, వినేవాడికి వివేచన కూడా కరెక్టే కదా అనిపించాలా. కాబట్టి నేను ఒక్కటే మాట మీకు స్టేట్మెంట్ ఇస్తున్నా. ఒక మతానికి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో ఒక మతమే దాన్నే గౌరవించి, దాన్నే హైలైట్ చేసి, దాన్నే కనపరిచి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించేదానికి ఆలోచన చేసే ఏ ఒక్కడిని కూడా అధికార పీఠం ఎక్కనివ్వకూడదు. అందరూ సమానం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కు ఎవడైతే ఇండియాలో ఉన్నాడో, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని జనరంజకంగా అందరూ సమన్యాయం అన్నవాడే అధికార పీఠం ఎక్కాలని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమన్నా చెప్పాలా? అంతవరకే హద్దు నాది, ఇంకా అంత మించి దాటి రాకూడదు ముందుకి. ఈరోజు చెప్పాను, మళ్ళా చెబుతా, అవసరమైతే జాగ్రత్త. ఓట్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మన ఎంపికకు దేవుడు అవకాశం ఇస్తాడు. కొరివితో తలగొక్కున్నా నువ్వే, లేకపోతే చక్కని చల్లని ఐస్ గడ్డని ఎత్తిన పెట్టుకున్నా నువ్వు పెట్టుకుంటానంటే దేవుడు ఆనందంగా సరిపా అంటాడు. హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందిగా మీకు?